నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. గూగుల్కి భూమి పూజ ఈ నెల 28న చారిత్రాత్మక ఘట్టం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎస్, ఈ నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపుతున్నారు. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఎందుకని అంటే గూగుల్ లాంటి ఇంటర్నేషనల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి రావడానికి ఒప్పుకుంది కదా. మరి దానికి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతుంది ఈ నెల 28వ తేదీన. మరి ఇంతటి భారీ స్థాయి పెట్టుబడి అంటే 1,38,000 కోట్ల రూపాయల పెట్టుబడి అంటే చిన్నా చితక పెట్టుబడి కాదు కదా. మరి వెనకబడిన ఆంధ్రప్రదేశ్కి, గత 5 ఏళ్ళు కూడా విస్మరించబడిన ఆంధ్రప్రదేశ్కి మరి ఇలాంటి పెట్టుబడి రావటం అంటే నిజంగా చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. పైగా ఇలాంటి పెట్టుబడిని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకి, అలాగే నారా లోకేష్ ఐటీ విద్యాశాఖల మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేష్కే దక్కుతుంది. ఎందుకని అంటే ఈ సంస్థని గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నానికి తీసుకురావడానికి లోకేష్ పడిన కృషి అంతా ఇంత కాదు. అక్కడ కేంద్ర పెద్దలతోటి పలుమార్లు చర్చలు జరపటం, అలాగే గూగుల్ సంస్థకి సంబంధించిన వాళ్ళతోటి కూడా అనేక మార్లు చర్చలు జరిపించి వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావాలి అంటే మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి ఐటీ నిబంధనలు ఉంటాయి కదా, వాటిల్లో సడలింపులు తీసుకొచ్చి ఆ కంపెనీకి ఇక్కడ భూమి కేటాయించి ఆ కంపెనీని ఇక్కడికి వచ్చేలాగా చేశారు నారా లోకేష్. అందుకు ఖచ్చితంగా ఈ ఘనత నారా లోకేష్కి దక్కుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మొత్తం మీద నారా లోకేష్ కృషి ఫలించింది. ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావడానికి సిద్ధమైపోయింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా దీని మీద మాట్లాడారు. మనం ఒకసారి ఒక సందర్భంలో చూసాము. దాని గురించి ఒక వీడియో కూడా చేసుకున్నాం, మన ఛానల్లో కూడా ఉంది. సో మొత్తం మీద ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వచ్చింది అని అంటే విశాఖపట్నం అంతా కూడా గూగుల్ హబ్గా మారిపోతుంది. అయితే ఇక్కడ విశాఖపట్నం గూగుల్ హబ్గా మారితే ఏంటంట అని చెప్పేసి అనొచ్చు. గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి? మనం గూగుల్లో సేవ్ చేసే ఫొటోస్ దగ్గర నుంచి మనం ఇప్పుడు నేను చేస్తున్న వీడియో కూడా సేవ్ అవ్వాల్సింది యూట్యూబ్లోనే కదా. మరి ఎప్పుడు చెక్ చేసినా సరే నేను చేసిన వీడియో లేదా మీరు చేసిన వీడియో, ఎవరైనా ఫోటో షేర్ చేసిన వీడియో అయినా, ఇమేజ్ అయినా, ఏదైనా సరే గూగుల్లో ఉండాలంటే స్టోరేజ్ ఉండాలి కదా. ఆ స్టోరేజ్కి సంబంధించిందే ఈ డేటా సెంటర్. మరి ఈ డేటా సెంటర్ ఇక్కడ ఉండటం అని అంటే నిజంగా అది మనకి గొప్పతనమే కదా, ఆంధ్రప్రదేశ్లో ఉండటం అంటే. మరి అంతటి భారీ స్థాయి స్టోరేజ్ వస్తుంది అని అంటే ఇక్కడికి, దీనికి అనుబంధంగా ఎన్ని కంపెనీస్ వస్తాయి? కంపెనీస్ ఎక్కువ వస్తున్నాయి అని అంటే మరి ఉద్యోగాలు ఏ స్థాయిలో ఉంటాయి? అన్ని కంపెనీలు వచ్చాయి అంటే మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ ఏ స్థాయిలో ఉంటుంది? ఇవన్నీ కూడా గొప్పే కదా. కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది మాత్రం ఏమీ కనిపించలేదు. ఇదిగోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్, ఈయన్ని ముద్దుగా ప్రత్యర్థి పార్టీలంతా గుడ్డువాడ అమర్నాథ్ అని పిలుచుకుంటూ ఉంటారు. అది ఎందుకు కూడా మీ అందరికీ తెలుసు, మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు సందర్భం కూడా కాదు, నిడివి పెరిగిపోతుంది వీడియోకి. సో కాబట్టి గుడివాడ అమర్నాథ్ ఏమన్నారంటే గూగుల్ డేటా సెంటర్ అంటే ఏముండదు, అదొక రేకుల షెడ్డు లాంటిది, బయట నుంచి ఒక నలుగురు కాపలా ఉంటారు, లోపల డేటా ఉంటుంది, పైగా అది ఇక్కడికి రావటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చాము, ఒక పెద్ద పెట్టుబడి తీసుకొచ్చాము అని చెప్పేసి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు చంకలు గుద్దుకుంటున్నారు. అయినా గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావటం వల్ల నీటి కొరత, కరెంటు కొరత కూడా వస్తుంది. గూగుల్ డేటా సెంటర్కి చాలా పెద్ద మొత్తంలో కరెంటు, పెద్ద మొత్తంలో నీళ్లు ఇవ్వాలి. మరి అంత ఇచ్చినప్పుడు మిగతా ప్రజలందరికీ ఇబ్బంది కాదా అని చెప్పేసి వాళ్ళ స్టైల్లో గూగుల్ డేటా సెంటర్ మీద విషం కక్కడానికి ప్రయత్నం చేశారు. అది అలా ఉంది. సరే, నిజంగానే నీటి కొరత, కరెంటు కొరత వస్తుంది అనుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పోలవరం పూర్తయితే అసలు ఇది ఏ మూలకి గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చే నీళ్లు కావచ్చు, లేకపోతే కరెంటు కావచ్చు, ఏ మూలకు వస్తుంది? ఏ పెద్ద సమస్య ఏం కాదు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. సరే, అయినా కానీ కొరతే అనుకుందాం. దీనివల్ల ఎటువంటి ఉద్యోగాలు రావని గుడివాడ అమర్నాథ్ చెప్పిన మాట వాస్తవమే అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఆయన వచ్చి అసలు గూగుల్ డేటా సెంటర్ అమోఘం, అత్యద్భుతం, అది ఇక్కడికి రావటం వల్ల చాలా కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు కూడా భారీ స్థాయిలో పెరుగుతాయి, కానీ ఆ ఘనత మాదే, గూగుల్ డేటా సెంటర్ని మేమే తీసుకొచ్చామని చెప్పేసి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు తీసుకొచ్చింది కాదన్న విషయం అందరికీ తెలుసు. పైగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే ఆయన స్టైల్లో గూగుల్ అన్నా ఒకటే, అదానీ అన్నా ఒకటే అని చెప్పేసి చెప్పారు. అదానీ కంపెనీ అనేది భారతదేశానికి చెందిన కంపెనీ. అదానీ అనే కంపెనీ భారతదేశంలో గుజరాత్కి చెందిన వ్యక్తి ఆయన, అదానీ అనే ఆయన.
ఆయన కంపెనీ గుజరాత్కి సంబంధించింది, ఆయన కూడా గుజరాత్కి సంబంధించిన ఆయనే ఓనర్ కూడా. మరి గూగుల్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ, ఇక్కడికి సంబంధం లేదు అసలు భారత్కి. మరి ఎలా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకే తెలియాలి, నాకేం తెలుస్తుంది? మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా చెప్పాడని మీరు అనుకుంటున్నారు. సో ఇకపోతే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ గురించి ఏమని వచ్చిందనేది ఒకసారి చూద్దాం. టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్కు ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో పాటు సంస్థకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతారని ప్రభుత్వానికి సమాచారం కూడా అందింది. విశాఖపట్నం జిల్లాలోని అడవివరం, తుర్లవాడ, అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతాల్లో గిగావాట్ సామర్థ్యం ఉన్న 3 డేటా సెంటర్లను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. వీటిని 2028 జూలై నాటికి పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని కూడా భావిస్తుంది. అంటే 2029కి ముందే అన్నీ జరిగిపోతాయి. దీని ద్వారా గూగుల్ 1.35 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దేశానికి వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదే కావటం విశేషం. మన రాష్ట్రానికి కాదండోయ్, దేశానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో విదేశీ పెట్టుబడుల్లో ఇదే అత్యధికమైంది అని అంటున్నారు. సో అలాంటి పెట్టుబడిని మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మరి లోకేష్కి దక్కుతుంది కదా. ఇక డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థ గత ఏడాది అక్టోబర్ 14వ తేదీన ఎంఓయూపై సంతకాలు కూడా చేశాయి. ఇక అవసరమైన భూమిని ప్రభుత్వం గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది. 3 డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖపట్నం ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్గా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. దీనికోసం 601.40 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. సో రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూములను ఏపీఐఐసి ద్వారా సేకరించి రైడెన్ సంస్థ ప్రాథమిక నోటిఫైడ్ భాగస్వామిగా గుర్తించిన అదానీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు వాటిని అప్పగించాలని కోరింది. ప్రాథమిక పనుల తర్వాత భూములను ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా వివిధ సంస్థల మధ్య అంతర్గత బదిలీ చేయాలని రైడెన్ భావిస్తుంది. డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్లను 2025 ఆగస్టు 22న ప్రభుత్వానికి అప్పగించింది. డిపిఆర్ అప్పగించడం కూడా అయిపోయిందనమాట. సో ఇక ప్రపంచ స్థాయి ప్రమాణాలు దీంట్లో ఉంటాయంట. అంటే ఎలాంటివి ఉంటాయో చూద్దాం. డేటా సెంటర్లో సబ్మెరైన్ కేబుల్స్, హై కెపాసిటీ ల్యాండింగ్ స్టేషన్లు, మెట్రో ఫైబర్ లైన్లు, టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిని ఏర్పాటు చేయనుంది. డేటా సెంటర్ క్యాంపస్ నిర్మాణాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనుంది. సెర్చ్, యూట్యూబ్, వర్క్ స్పేస్ వంటి గూగుల్ సేవలకు అనుగుణంగా అదే స్థాయి ప్రమాణాలతో డేటా సెంటర్ నిర్వహించనున్నట్లు సంస్థ డిపిఆర్లో పేర్కొంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం 3 ప్రత్యేక ఎస్పీవీలను అదానీ ఇన్ఫ్రా లిమిటెడ్ ఏర్పాటు చేసింది. అదానీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ కనెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్, ఎన్ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ సంస్థలను నోటిఫైడ్ భాగస్వామ్య సంస్థలుగా రైడెన్ ప్రభుత్వానికి తెలిపింది. సో ఇంత కథ ఉంది. ఇంటర్నేషనల్ స్థాయిలో గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది, ఇంటర్నేషనల్ స్థాయి ప్రమాణాలతో రాబోతుంది. మరి ఇంతటి సంస్థని, ఇంతటి భారీ పెట్టుబడిని మన విశాఖపట్నానికి తీసుకొచ్చిన కూటమి సర్కారుకి నిజంగా ప్రజలంతా కూడా ముక్తకంఠంతో ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి గతంలో ఏవైతే అనౌన్స్మెంట్స్ వచ్చాయో అప్పుడే తెలుగుదేశం పార్టీ మీద ప్రశంసల జల్లు కురిసింది. అటు నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడు కూడా. అంటే గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కోసం మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చినప్పుడు అది ఎంత ఉపయోగపడింది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం అనేది మనం అంతా కూడా కళ్ళారా చూసాం. రేపు విశాఖ డెవలప్మెంట్కి కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ అలాగే ఉపయోగపడబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. రాబోయే కాలంలో విశాఖపట్నం ఒక మెడ్రాస్ లాగానో, ఒక బాంబే లాగానో, ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపొందబోతోంది అని చెప్పడానికి కూడా నేనైతే ఎక్కడ డౌట్ ఫీల్ అవ్వట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.